Hello everyone, welcome to Civil Index. This is Flow Through Pipes Part 2. ఈ పార్ట్ 2లో మనము రేనాల్డ్స్ నెంబర్ రిలేటెడ్ నాలెడ్జ్ ఫాలోడ్ బై వేరియస్ వెలాసిటీ ఫైండింగ్ ఫార్ములాస్ ఇన్ పైప్ ఓపెన్ ఛానల్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఫార్ములాస్ రిలేటెడ్ డిస్కస్ చేద్దాం. రైట్, ఇన్ దట్ క్వశ్చన్ నెంబర్ 11, ఇన్ ఫ్లో త్రూ పైప్స్ ద వెలాసిటీ ప్రొఫైల్ ఆఫ్టర్ ద ఎంట్రీ లెంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చేయాలంటే ఎంట్రీ లెంత్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో లెట్ us take ఏ పైప్, ఇందులోకి వాటర్ ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఇలా వాటర్ ఇలా ఎంటర్ అవుతుంది. సో వాటర్ ఎంటర్ అవ్వగానే విత్ ఇన్ సర్టెన్ డిస్టెన్స్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఓకే, సో అన్ప్రిడిక్టబుల్ గా ఉన్న ఈ సార్ట్ ఆఫ్ లెంత్ ని మనం ఏమనాలి అంటే వెలాసిటీ వేరియేషన్ అనేది అన్ప్రిడిక్టబుల్ గా ఉంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఎంట్రన్స్ లెంత్ అంటాం. ఆఫ్టర్ ఎంట్రన్స్ లెంత్, ఈ ఎంట్రన్స్ లెంత్ తర్వాత వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్ అంటే సేమ్ ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది రిమైన్స్ సేమ్. ఎందుకు అంటే ఇన్ దిస్ పోర్షన్ ఫ్లో విల్ ఫుల్లీ డెవలప్, అంటే కంప్లీట్ గా డెవలప్ అవుతుంది. సో ఈ పోర్షన్ లో ఏమవుతుంది అంటే ఫ్లో అనేది నాట్ డెవలప్స్ ఫుల్లీ. ఓకే, సో ఎక్కడైతే ఎంట్రన్స్ లో ఫ్లో అనేది ఫుల్ గా డెవలప్ అవ్వదు ఆ లెంత్ ని మనం ఎంట్రన్స్ లెంత్ అంటాము. ఎంట్రన్స్ లెంత్ లో వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇది వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే సెంటర్ దగ్గర ఇంత అండ్ సమ్ ఎడ్జెస్ దగ్గర ఇలా. ఆ తర్వాత కొంత దూరం పోయిన తర్వాత లైట్ గా మోడిఫికేషన్ జరుగుతుంది ఇలా. అండ్ ఫాలోడ్ బై కొంత దూరం పోయిన తర్వాత కొంత కర్వ్ నేచర్ అనేది రావడం జరుగుతుంది ఇలా అన్ప్రిడిక్టబుల్ గా. సో ఎప్పుడైతే ఫుల్లీ డెవలప్డ్ ఫ్లోకి వచ్చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా లామినార్ ఫ్లో అయితేనేమో పారాబోలా డిస్ట్రిబ్యూషన్, టర్బులెంట్ ఫ్లో అయితేనేమో లాగర్థమిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఫుల్లీ డెవలప్డ్ ఫ్లోలో డిస్ట్రిబ్యూషన్ అనేది రిమైన్స్ సేమ్. సో ఇన్ ఫ్లో త్రూ పైప్స్ ద వెలాసిటీ ప్రొఫైల్ ఆఫ్టర్ ద ఎంట్రీ లెంత్ remains constant. Option D is the correct one. Next question number 12. Which formula is used to measure the velocity of water in water supply mains? వాటర్ సప్లై మెయిన్స్ లో మనము ఎలాంటి వెలాసిటీ ఫార్ములాని యూజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైప్స్ లో ఎవరిని యూజ్ చేయాలో చూడండి. పైప్స్ లో వెలాసిటీ ఫార్ములాస్ లో పైప్స్ లో మనకు వెలాసిటీ ఫార్ములాస్ రావాలి అంటే మనము డార్సీస్ ఏ ఈక్వేషన్ వాడాలి? డార్సీస్ వేస్ బ్యాచ్ ఈక్వేషన్ వాడాలి. Whereas HF is equal to FLV square by 2GD, where F is the Darcy's friction factor. Okay, right. Next మనకు ఓపెన్ ఛానల్ ఫ్లో అండ్ పైప్స్ కూడా వాడొచ్చు. ఈ ఫార్ములాని పైప్స్ కూడా వాడొచ్చు. సో పైప్ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లోలో మనము ఇంకొక ఫార్ములా వాడతాము, చెజీస్ ఈక్వేషన్. దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ బోత్ సివిల్ అండ్ మెకానికల్. V is equal to C root RS, which is empirical nature. సో ఇది పైప్ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లోలో వాడేది. నెక్స్ట్ అండి, ఎక్స్క్లూజివ్లీ ఓపెన్ ఛానల్ ఫ్లోలో వాడేది. ఓపెన్ ఛానల్ ఫ్లో అండ్ అక్యురేట్ ఈస్ Manning's formula, which is given by V is equal to 1 by N R power 2 by 3 S power 1 by 2. Last, water mains. Not only water mains but also wastewater sewer. Okay, wastewater pipes అనుకుందాం. సీవర్ అంటేనే వేస్ట్ వాటర్ యొక్క కాండ్యూట్. ఓకే, సో ఈ రెండింటికి కూడా మనము హేజెన్-విలియం ఈక్వేషన్ వాడతాము. సో యాజ్ పర్ హేజెన్-విలియం ఈక్వేషన్ V is equal to 0.85 CH R power 0.63 S power 0.54
4 రైట్. ఈ అన్నిట్లలో కూడా మనము వెలాసిటీస్ ఈ వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాము. అది బై డిఫాల్ట్ గా యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో, మాక్సిమం కాదు, మినిమం కాదు, యావరేజ్ వెలాసిటీ ఫ్లోస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆన్సర్ విల్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్. వాటర్ సప్లై మెయిన్స్ కి యూజ్ అయ్యేది ఏంటి? హేజన్-విలియమ్స్ ఈక్వేషన్. దిస్ క్వశ్చన్ వాజ్ అపియర్డ్ ఇన్ మై పేపర్ 2015 AEE. సో ఈ క్వశ్చన్ అనేది నా పేపర్ లో వచ్చింది, రైట్. క్వశ్చన్ నెంబర్ 13. రేనాల్డ్స్ నంబర్ ఇస్ ద రేషియో ఆఫ్, ఓకే, రేనాల్డ్స్ నంబర్ ఇస్ ద రేషియో ఆఫ్ inertia force to viscous force. inertia force to viscous force. inertia force వచ్చేసి rho v square l square, ఓకే. viscous force వచ్చేసి rho mu l. సో ఫైనల్ గా మనకు మిగిలేది, ఓకే, rho vl, mu vl, సారీ, వెయిట్, it is not rho vl, it is mu vl. సో వీళ్ళలోంచి వీళ్ళు వెళ్ళిపోతే rho vl by mu అంటాము. రేనాల్డ్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు rho vl by mu. సో ఇక్కడ rho అంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్, ఓకే. ఇక్కడ v అంటే యావరేజ్ వెలాసిటీ. చూడండి, మాక్సిమం వెలాసిటీ ఇస్తాడు డేటాలో, మాక్సిమం వెలాసిటీ తీసుకోకూడదు, దానికి యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు రేనాల్డ్స్ నంబర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎల్, ఇలా ఒక క్వశ్చన్ వచ్చింది, ఓకే. ఎల్ అంటే క్యారెక్టరిస్టిక్ లెంత్, ఓకే. అండ్ మ్యూ ఇస్ ద విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, ఓకే. ఎస్. సో నౌ యూ కెన్ ఆన్సర్. చూడండి ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చిందో. AW 2004, 6, 7, 8, 9, 11, 12, నెక్స్ట్ 2011, దిస్ ఇస్ AE, ఓకే. నెక్స్ట్ డిప్యూటీ సర్వేయర్ AW 2015. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. రేనాల్డ్స్ నంబర్ కానివ్వండి, ఫ్రాడ్ నంబర్ కానివ్వండి, ఫ్రాడ్ నంబర్ కూడా ఉంటుంది సివిల్ వాళ్ళకి. సో ఫ్రాడ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇనర్షియా ఫోర్స్ బై గ్రావిటీ ఫోర్స్, రూట్ ఓవర్ ఇనర్షియా ఫోర్స్ బై గ్రావిటీ ఫోర్స్. మీకు ఏఈలో ఇప్పుడు డైమెన్షనల్ అనాలిసిస్ సిలబస్ లేదు, బట్ మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎఫ్ఎం ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ గా మీరు ఏదైనా ఎఫ్ఎం ఎగ్జామ్, ఏదైనా ఎఫ్ఎం కి సంబంధించిన టెస్ట్ రాస్తున్నారు అంటే అది యూజ్ అయ్యేలాగా నేను డిజైన్ చేస్తున్నాను. సో బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏఈ సిలబస్ కవరేజ్ లో ఉన్నాం కాబట్టి, సో ప్రజెంట్ అయితే మీరు నేర్చుకోండి. ఎఫ్ఆర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఫ్రాడ్ నంబర్ ఈక్వల్ రూట్ ఓవర్ ఇనర్షియల్ బై గ్రావిటీ, ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, క్యారెక్టరిస్టిక్ లెంత్ డిఫైన్డ్ యాజ్ హైడ్రాలిక్ డయామీటర్, ఓకే. క్యారెక్టరిస్టిక్ లెంత్ అనొచ్చు, దాన్ని హైడ్రాలిక్ డయామీటర్ అనొచ్చు. హైడ్రాలిక్ డయామీటర్ ఈజ్ DH. సో DH is equal to 4 times of hydraulic mean radius. If you gone through any open channel concepts, అందులో హైడ్రాలిక్ మీన్ రేడియస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. హైడ్రాలిక్ మీన్ రేడియస్ ఇస్ ద వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్, which is 4a by p. సో హైడ్రాలిక్ డయామీటర్ వచ్చేసి ఎంత అండి? 4a by p. సో దిస్ ఈస్ వ్యాలిడ్ ఫర్ నాన్ సర్క్యులర్ పైప్స్ అండ్ సర్క్యులర్ పైప్స్, రైట్. నాన్ సర్క్యులర్ పైప్స్ అంటే ఏంటి? స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఏదైనా. సో దాని యొక్క ఏరియా, వెట్టెడ్ ఏరియా తీసుకోండి అండ్ దాని వెట్టెడ్ పెరిమీటర్ తీసుకోండి. సర్క్యులర్ పైప్ యొక్క అబ్జర్వేషన్ లో మళ్ళీ ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఉంటుంది. సో ఏంటి అంటే సర్క్యులర్ పైప్ యొక్క DH ఎంత అంటాడు. సో సర్క్యులర్ పైప్ యొక్క DH వచ్చేసి 4 into ఏరియా ఆఫ్ ద సర్కిల్. చూడండి, పైప్ ఫ్లోలో కంప్లీట్ గా ఫ్లో అవ్వాలి అంటే పైప్ నిండా వెళ్తూ ఉండాలి ఫ్లో అనేది. అప్పుడు ఏరియా ఏమవుతుంది? π/4 d² అవుతుంది, రైట్. పెరిమీటర్ ఏమవుతుంది? చూడండి, ఇప్పుడు ఇది కంప్లీట్ గా వెళ్తున్నప్పుడు π/4 d² అయింది. వెట్టెడ్ పెరిమీటర్ ఫ్రమ్ హియర్ టు హియర్, దట్ ఈస్ πd. సో π క్యాన్సల్, d క్యాన్సల్, విచ్ ఈస్ 4 into d/4, which is d. So
hydraulic diameter for circular shape is d. అందుకే మనకు టెక్స్ట్ బుక్ లో ఒక రెడీమేడ్ ఫార్ములా ఉంటుంది ఏంటంటే రోవి డి బై మ్యూ. సో రోవి డి అని మెన్షన్ చేశాడు అంటే అక్కడ ఖచ్చితంగా ఆ కాండ్యూట్ అనేది సర్క్యులర్ షేప్ లో ఉంది అని. ఓకేనా, సర్క్యులర్ కాండ్యూట్ అని బై డిఫాల్ట్ మీనింగ్ తనది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఈజ్ నథింగ్ బట్ వి యావరేజ్, మర్చిపోకూడదు, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఏ ఫార్ములా అయినా సరే యావరేజ్ కి క్యాలిక్యులేట్ చేస్తాము. వి మ్యాక్స్ అనేది ఓన్లీ కొన్ని పర్టికులర్ ఏరియాస్ లో వస్తుంది, అక్కడ మనం మెన్షన్ చేయాలి రో వి మ్యాక్స్ అని. ఓకే, సో ఈ రెనాల్డ్స్ నంబర్ క్యాలిక్యులేషన్ లో అన్నిటిలో కూడా రో వి యావరేజ్ వి యావరేజ్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దీనికి నంబరింగ్ చేయలేదు ఎందుకంటే లాటర్ యాడ్ చేశాను. ఓకే, సో లెటర్స్ టేక్ ఇట్ యాజ్ ఎ 14th క్వశ్చన్. మళ్ళీ 14th క్వశ్చన్ వస్తుంది, నో ఇష్యూ. సో ఎక్స్ట్రా క్వశ్చన్ అనుకోండి. హైడ్రాలిక్ డయామీటర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డయామీటర్ ఫర్ నాన్ సర్క్యులర్ డక్ట్స్. నాన్ సర్క్యులర్ డయామీటర్స్, నాన్ సర్క్యులర్ షేప్స్ కి హైడ్రాలిక్ డయామీటర్ ఏంటి అంటున్నాడు, 4a/p, రైట్. సో లెటర్స్ టేక్ ఏ స్క్వేర్ కి సంబంధించిన ఒక పైప్ తీసుకుందామండి. ఇందులో కంప్లీట్ గా ఫ్లో పోతుంది. దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క హైడ్రాలిక్ డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఏరియా a/a, పెరిమీటర్ 4 into a, రైట్ నో. సో 4 క్యాన్సల్, a క్యాన్సల్, విచ్ ఈస్ a. అంటే హైడ్రాలిక్ డయామీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ a. హైడ్రాలిక్ డయామీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ a. అసలు దీని ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే హైడ్రాలిక్ డయామీటర్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఇమాజినరీ సర్క్యులర్ కాండ్యూట్. సో మీరు గనక ఏ డయామీటర్ తో ఒక ఇమాజినరీ సర్క్యులర్ షేప్ పైప్ ని మీరు అజ్యూమ్ చేసుకుంటే అందులో ఈ వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అని దాని మీనింగ్. సో ఇట్స్ ఇమాజినరీ కాన్సెప్ట్. సో సర్క్యులర్ షేప్, స్క్వేర్ షేప్ ని మనము ఆర్ అదర్ దెన్ సర్క్యులర్ షేప్ ని దేన్నైనా కూడా మనము సర్క్యులర్ షేప్ లోకి మార్చాలి అంటే ఈ హైడ్రాలిక్ డయామీటర్ అనే ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ ని తీసుకోవాల్సింది, రైట్. సో ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 14 కి ఆన్సర్ వచ్చేసి 4a/p. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ద లోయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ రేనాల్డ్స్ నెంబర్ ఫర్ ఫ్లో టు బి లామినార్ ఇన్ పైప్ ఈస్. సో అసలు ఈ రేనాల్డ్స్ నెంబర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక రీసెర్చ్ స్కాలర్ అయిన రేనాల్డ్స్ మనకు డై ఎక్స్పెరిమెంట్ చేశాడు. అంటే పైప్ లో ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు దాంట్లోకి ఒక డిఫరెంట్ కలర్ డైని మనకి ఇంజెక్ట్ చేసి ఆ ఫ్లో ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేశాడు. సో అందులో 3 ఫ్లో ప్యాటర్న్స్ వచ్చాయి, లామినార్, ఓకే, టర్బులెంట్. ఓకే, 3 కదా చెప్తాను. లామినార్ అంటే ఏంటి అంటే లేయర్స్ ఇన్ ప్యారలల్. ఓకే, టర్బులెంట్ అంటే ఏంటి అంటే లేయర్స్ ఇన్ జిగ్జాగ్ అంటే లామినార్ ఫ్లో లో ఒక లేయర్ మీద ఇంకో లేయర్ అనేది ప్యారలల్ గా ఒకరినొకరు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళని లామినార్ ఫ్లోస్ అంటారు. దీస్ ఆర్ కామ్ కండిషన్ ఫ్లోస్. సో ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోరు. లామినార్ ఫ్లోస్ అనేవి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయని నెక్స్ట్ చాప్టర్ లో మనం నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ టర్బులెంట్ ఫ్లో లో అలా కాదండి, లేయర్స్ జిగ్జాగ్ మేనర్ లో పోతుంటే మనకు జనరల్ గా ట్యాప్ విప్పగానే మనకు ఒక జిగ్జాగ్ మేనర్ ట్యాప్ కుళాయి ఓపెన్ చేయగానే అది ఏమవుతుంది అంటే ఖచ్చితంగా జిగ్జాగ్ మేనర్ లో వాటర్ వస్తుంది. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద టర్బులెంట్. ఓకే, సో ఇలా కాకుండా ఫ్రమ్ డిస్టర్బ్డ్, టర్బులెంట్ అంటే ఏంటంటే డిస్టర్బ్డ్. ఓకే, డిస్టర్బ్డ్ నుంచి కామ్ కండిషన్స్ కి వెళ్ళడానికి మధ్యలో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. పర్ఫెక్ట్ డిస్టర్బ్ నుంచి పర్ఫెక్ట్ కామ్ కండిషన్ కి వెళ్ళడానికి మధ్యలో ట్రాన్సిషన్ ఉంటుందా లేదా అంటే హెవీ డిస్టర్బ్ టు మీడియం డిస్టర్బ్ టు కామ్, అలా. సో ఆ ట్రాన్సిషన్ స్టేజ్ ని మనం ఏమంటామంటే ట్రాన్సిషనల్ ఫ్లో అంటాం. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రేనాల్డ్స్ అనే వ్యక్తి ఈ 3 types ఆఫ్ ఫ్లోస్ ని అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా ఎందులో అబ్జర్వ్ చేయొచ్చు, జనరల్ గా పైప్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పైప్ లో అబ్జర్వ్ చేసిన తర్వాత తను ఆ పైప్ కి సంబంధించిన లామినార్, ట్రాన్సిషనల్, టర్బులెంట్ కి ఫ్లో క్లాసిఫికేషన్ అనేది రేనాల్డ్స్ నంబర్ మీద బేస్ చేసి ఇచ్చాడు. రేనాల్డ్స్ నంబర్ రో వి యావరేజ్ ఆఫ్ L/μ, రైట్. సో దీన్ని కొందరు ఇలా కూడా రాస్తారు, వి యావరేజ్ ఇంటూ L/కైనమాటిక్ విస్కాసిటీ, ఇది కూడా కరెక్టే. సో ఈ ఫార్ములాని మనము
ఈ ట్రాన్సిషన్ అండ్ లామినార్ టర్బులెంట్ కి అప్లై చేసి రేనాల్డ్స్ నెంబర్ క్లాసిఫికేషన్ ఇలా ఇచ్చాడు చూడండి. రేనాల్డ్స్ నెంబర్ లెస్ దాన్ 2000 ఉంటే ఆ టైప్ ఆఫ్ ఫ్లోస్ ని మనం ఏమనాలి? లామినార్ ఫ్లోస్ అనాలి. ఓకే, నెక్స్ట్ 2000 టు 4000 ఉంటే వాటిని ఏమనాలి అంటే ట్రాన్సిషనల్ అనాలి. ఓకే, మోర్ దెన్ 4000 ఉంటే వాటిని మనము టర్బులెంట్ ఫ్లోస్ అంటాం. ఈ క్లాసిఫికేషన్ అనేది ఓన్లీ పైప్స్ కండి, పైప్స్ కి. మళ్ళీ ఓపెన్ ఛానల్లో కూడా ఉంది ఆ క్లాసిఫికేషన్. ఓపెన్ ఛానల్లో లెస్ దాన్ 500 ఉంటే లామినార్, 500 టు 2000 ఉంటే ట్రాన్సిషనల్, అండ్ మోర్ దాన్ 2000 ఉంటే టర్బులెంట్. ఓకే, బట్ ఓపెన్ ఛానల్ ఫ్లో క్లాసిఫికేషన్ కి రేనాల్డ్స్ నంబర్ అనేది ఏమాత్రం యాప్ట్ నంబర్ కాదు. రేనాల్డ్స్ ఓపెన్ ఛానల్ ఫ్లోకి, ఇది ఓపెన్ ఛానల్ ఫ్లోకి తను ఇచ్చాడు రేనాల్డ్స్, బట్ ఓపెన్ ఛానల్ ఫ్లోకి మనకి యాప్ట్, ఓకే, యాప్ట్ నంబర్ ఫర్ ఓపెన్ ఛానల్ ఫ్లో ఈజ్ ఫ్రౌడ్ నంబర్. ఫ్రౌడ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు V by square root of GD. ఓకే, సో మళ్ళీ ఈ ఫ్రాడ్ నంబర్ ని 3 టైప్స్ గా డివైడ్ చేస్తారు. లెస్ దెన్ 1, ఈజ్ ఈక్వల్ టు 1, మోర్ దెన్ 1. సో లెస్ దెన్ 1 ఉంటే దాన్ని ఏమంటారు అంటే సబ్సోనిక్ ఫ్లో అంటారు, సారీ సబ్ క్రిటికల్ ఫ్లో అంటారు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే దాన్ని క్రిటికల్ ఫ్లో అంటారు. మోర్ దెన్ 1 ఉంటే దాన్ని సూపర్ క్రిటికల్ ఫ్లో అని అంటారు. ఓకే, సో ఓపెన్ ఛానల్ కి అయితేనేమో ఫ్రాడ్ నంబర్ డామినేటింగ్, పైప్ ఫ్లో కి అయితేనేమో రేనాల్డ్స్ నంబర్ డామినేటింగ్. సో ఈ కేటగిరీస్ అంటే రెండు డిఫరెంట్ ఫ్లోస్ ని కేటగరైజ్ చేయడానికి రెండు డిఫరెంట్ నంబర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఆ డిఫరెంట్ నంబర్ మీ ముందు ప్రజెంట్ చేశాను. నౌ విల్ సీ దట్ లోవెస్ట్ వాల్యూ ఆఫ్ రేనాల్డ్స్ నంబర్ ఫర్ ద ఫ్లో టు బి లామినార్ ఇన్ పైప్ ఈజ్ లోవెస్ట్ వాల్యూ. యాక్చువల్గా 0 నుంచి 2000 వరకు లామినార్ ఉంటుంది. సో 0 ఉందా? లేదు. సో 2000, 2500, 4000, 6000. సో ఉన్న దాంట్లో లోవెస్ట్ వాల్యూ ఎవరు? 2000. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ద question number 14. Next, question number 15. The flow in a pipe is turbulent when Reynolds number is. So Reynolds number అనేది ఎప్పుడు టర్బులెంట్ అవుతుంది? సో టర్బులెంట్ అవ్వాలి అంటే రేనాల్డ్స్ నంబర్ షుడ్ బి మోర్ దాన్ 4000, రైట్ నో. సో మోర్ దాన్ 4000 అవ్వాలి. కానీ 2000 నుంచి 4000 వరకు ట్రాన్సిషన్ స్టేజ్ ఉంది కదా, ఇందులో కొంత లామినార్ పార్ట్ ఉంటుంది, కొంత టర్బులెంట్ పార్ట్ ఉంటుంది. సో ఆ లెక్కను తీసుకుంటే ఖచ్చితంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే లామినార్ ఆల్వేస్ లెస్ దాన్ 2000. ఓకే, టర్బులెంట్ క్యాన్ బి మోర్ దాన్ 2000 కూడా చెప్పొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్ ఇలా ఇస్తారు. ఓకే, సో కొందరు 2300 అంటారు దీన్ని, కొందరు 2800 అంటారు. ఏ బుక్ లో తీసుకున్నా ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క లాగా ఉంది. సో మీకున్న దాంట్లో హైయెస్ట్ వాల్యూ పెట్టండి. సో లెస్ దాన్ 2000 ఉంటే లామినార్ అంటాం, రాంగ్ అండి. 2000 టు 2800 ఉంటే ట్రాన్సిషనల్ అంటాం. మోర్ దాన్ 2800 ఉంటే టర్బులెంట్ అనొచ్చు. నన్ ఆఫ్ దిస్ కాదండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఆయిల్ డెన్సిటీ ఆఫ్ 0.85 gram per cc and dynamic viscosity 1.86 poise flows through a 15 centimeter diameter pipe at an average velocity. చూడండి, తను ఇచ్చాడు యావరేజ్ వెలాసిటీ అని ఇచ్చాడు కాబట్టి ఫార్ములాలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి. అలా కాకుండా మాక్సిమం వెలాసిటీ ఇంత అన్నప్పుడు యావరేజ్ వెలాసిటీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి మీకున్న ఈక్వేషన్స్ తో. ఓకే, సో ఫర్ సపోజ్ వి యావరేజ్ 5 centimeter per second అని ఇచ్చాడండి. అలా కాకుండా వి మాక్సిమం ఇచ్చాడు అనుకుందాం. వి మాక్సిమం 30 centimeter per second ఇన్ ఏ లామినార్ ఫ్లో అనుకుందాం. ఏమనుకుందాము? లామినార్ ఫ్లో. సో లామినార్ ఫ్లోలో 30 సెంటీమీటర్ అంటే వి యావరేజ్ ఎంత ఉంటుంది అంటే వి మ్యాక్స్ బై 2 ఉంటుంది. అంటే 15 centimeter per second తీసుకోవాలి. ఓకే, సో సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్, మీకు ఎగ్జామ్ లో వచ్చాయి. అందుకే నేను మళ్ళీ చెప్పకుండా ఆ కాన్సెప్ట్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో నెక్స్ట్ ఆయిల్ డెన్సిటీ ఉంది, విస్కాసిటీ ఉంది, అన్ని ఇచ్చేసాడు. రేనాల్డ్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే క్లాసిఫై చేయాలంటే రేనాల్డ్స్ నెంబర్ కావాలి కదా. రో విడి బై మ్యూ. ఓకే, సో సర్క్యులర్ పైప్ కూడా డైరెక్ట్ గా డి అని రాశాను. రో ఎంత అండి? 0.85 gram per cc. నెక్స్ట్ వి ఎంత అండి? 5 centimeter per second. డయామీటర్ ఎంత అండి? 15 centimeter. ఓకే, బై అండ్ 1.86 పాయిస్ కదా, 0.186 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీటన్నిటిని మీటర్స్ లోకి మార్చండి. ఎందుకంటే కింద ఉన్న న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ని మార్చలేం కాబట్టి, అంటే న్యూటన్స్ ని మళ్ళీ గ్రామ్స్ డైన్స్ లోకి మార్చడం కష్టం కాబట్టి యూ కెన్ డూ దిస్.
ఇది kg/m³. ఇది వచ్చేసి 15/100/0.186 చేయండి. మీకు రేనాల్డ్స్ నంబర్ అనేది డెఫినెట్గా <<2000 వస్తుంది. ఎందుకంటే 850 ఇంటూ 0.05 ఇంటూ 15/100 అంటే 850 ఇంటూ 5 ఇంటూ 15/10,000. ఓకే, మళ్ళీ 0.186. సో ఇవన్నీ చూసుకుంటే మీకు రేనాల్డ్స్ నంబర్ ఖచ్చితంగా 2000 కన్నా తక్కువ వస్తుంది. ఆన్సర్ షుడ్ బి లామినార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ద వెలాసిటీ ఎట్ విచ్ ద ఫ్లో చేంజెస్ ఫ్రమ్ లామినార్ టు టర్బులెంట్ ఈస్ కాల్డ్ యాజ్. ఓకే, సో 0, 2000, 4000 అండ్ సో ఆన్. ఈ టైప్ ఆఫ్ ఫ్లోస్ ని మనం ఏమంటాము? లామినార్ అంటాం. రేనాల్డ్స్ నంబర్ అనేది 0 to 2000 ఉంటే లామినార్, మోర్ దాన్ 4000 ఉంటే టర్బులెంట్ అంటాం కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ వెలాసిటీస్, ఈ మధ్యలో ఉండే రేనాల్డ్స్ నంబర్ లో తీసుకొచ్చే వెలాసిటీస్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అని. ఓకే, సో చూడండి, 2000 అనేది అప్పర్ లిమిట్ ఎవరికి? లామినార్ ఫ్లోకి కదా. సో ఇక్కడ వెలాసిటీ అనేది లామినార్ వెలాసిటీ అనేది ఎందులోకి మారుతుంది? టర్బులెంట్ వెలాసిటీలోకి మారుతుంది. సో ఈ పర్టికులర్ వెలాసిటీ చేంజ్ ని మనం ఏమనాలి అంటే క్రిటికల్ వెలాసిటీ అనాలి. క్రిటికల్ వెలాసిటీ. సో క్రిటికల్ వెలాసిటీ జనరల్లీ ఎక్స్పెక్టెడ్ ఎట్ రేనాల్డ్స్ నంబర్ 2000. ఓకే, సో క్రిటికల్ వెలాసిటీ ఒకటి రేనాల్డ్స్ నంబర్ 2000 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకొకటి రేనాల్డ్స్ నంబర్ 4000 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేనాల్డ్స్ నంబర్ 2000 దగ్గర ఉండే వెలాసిటీని మనం ఏమనాలంటే లోవర్ క్రిటికల్ వెలాసిటీ అనాలి. రేనాల్డ్స్ నంబర్ 4000 దగ్గర ఉండే వెలాసిటీ ఏమనంటే అప్పర్ క్రిటికల్ వెలాసిటీ అనాలి. సో ఆన్సర్ విల్ బి క్రిటికల్ వెలాసిటీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18. ద వెలాసిటీ ఎట్ ద రేనాల్డ్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2000 దగ్గర ఉండే వెలాసిటీని మనం ఏమంటాం? ఎల్సివి అంటే లోవర్ క్రిటికల్ వెలాసిటీ అంటాం. ఆప్షన్ విల్ బి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ ఏ లామినార్ ఫ్లో, fluid flow moves in a curved path, fluid flow moves in a straight path. Both of this, none of this. సో ఫ్లూయిడ్ ఫ్లో అనేది ప్యారలల్ గా ఉండాలి. ఫ్లూయిడ్ ఫ్లో అనేది ప్యారలల్ గా ఉంటే దాన్ని లామినార్ గా చిత్రీకరిస్తాం మనం. ఓకే, సో యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ లామినార్ ఫ్లో వెన్ ఫ్లూయిడ్ ఫ్లో ఈజ్ వెరీ ప్యారలల్. ఓకే, సో అలాంటి సందర్భంలో అవి స్ట్రైట్ పాత్ లో ఉన్న ప్యారలల్ గా ఉండొచ్చు, కర్వ్డ్ పాత్ లో ఉన్న ప్యారలల్ గా ఉండొచ్చు. మనం ఆల్రెడీ ఫ్లూయిడ్ కైనెమాటిక్స్ లో చూసాం ఇలాంటివి. సో ఇలా స్ట్రైట్ పాత్ ఉన్నాయి, కర్వ్డ్ ప్యారలల్ గా ఉండొచ్చు. అదే విధంగా కర్వ్డ్ పాత్ ఉన్నాయి, ప్యారలల్ గా ఉండొచ్చు. బట్ దే షుడ్ నాట్ కన్వర్జ్ అవ్వకూడదు, డైవర్జ్ అవ్వకూడదు. అంతే. ఆ ఫ్లూయిడ్ పార్టికల్స్ లేయర్స్ అనేవి కన్వర్జ్ అవ్వకూడదు, డైవర్జ్ అవ్వకూడదు. అది మన కండిషన్. సో ఈ రెండు కూడా సాటిస్ఫైయింగ్ కండిషన్స్, బట్ బోత్ ఆర్ ఇన్ ప్యారలల్. సో ఆప్షన్ విల్ బి సి ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. డార్సీస్ ఈక్వేషన్ ఫర్ ఫ్రిక్షనల్ లాసెస్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం పైప్ ఫ్లో కి సంబంధించిన హెడ్ లాస్ ఆర్ ప్రెషర్ డ్రాప్, లాస్ ఆఫ్ ప్రెషర్ డ్రాప్. ఓకే, దేని వల్ల ఫైండ్ అవుట్ చేస్తారు అంటే డార్సీస్ వేస్ట్ బ్యాచ్ ఈక్వేషన్. ఇదే అండి, డార్సీస్ వేస్ట్ బ్యాచ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు FL_V²/2GD. సో ఇక్కడ HL అంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. ఓకే, ఇక్కడ F అంటే DFF, డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, దీన్ని DFF అని గుర్తుపెట్టుకోండి, DFF. ఓకే, సో L అంటే లెంత్ ఆఫ్ ఫ్లో, ఆ ఫ్లో ఎంత లెంత్ ట్రావెల్ అవుతుంది అని. నెక్స్ట్ V అంటే యావరేజ్ వెలాసిటీ. ఓకే, అండ్ D is the diameter of pipe. ఓకే, సో ఇన్ కేస్ ఇది నాన్ సర్క్యులర్ అనుకోండి, మీ ఫార్ములా ఇలా కూడా రాయొచ్చు, 2GDH అని కూడా రాయొచ్చు. మీకు తెలుసు DH is equal to D for the circular shape అని. ఓకే, సో మీరు ఈ ఫార్ములా నుంచి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం. 4FLV²/2GD ఎక్కడ ఉంది? ఆప్షన్ సి లో ఉంది చూడండి. సారీ, 4F కాదు, ఇట్ ఈస్ FLV²/2GD. FLV²/2GD when it is given in terms of DFF లో అడిగితే 4FLV²/2GD అండ్ వేరే ఇంకొక టర్మ్ ఉందంటే ఆ టర్మ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్
Option A is the correct one for the Darcy's equation. Next, question number 21. So according to Darcy's formula, the loss of head due to coefficient of friction. Coefficient of friction ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ డిఎఫ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. అదే విధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఫ్రిక్షన్ కి సంబంధించిన టర్మే, అంటే డిఎఫ్ఎఫ్ టర్మే. కాకపోతే డిఎఫ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ సిఎఫ్. ఓకే, డిఎఫ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ సిఎఫ్. నేను ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే డి నంబర్ అనేది 4, కాబట్టి ఇక్కడ 4 రాయండి. ఓకే, అండ్ దిస్ ఇస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సిఎఫ్. ఓకే, డిఎఫ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4సిఎఫ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్. ఐ మీన్ నేను అలా గుర్తుపెట్టుకున్నాను, డిఎఫ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4సిఎఫ్. డిఎఫ్ఎఫ్ అంటే డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ 4సిఎఫ్ అంటే ఏంటి? 4 టైమ్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని, రైట్? సో నౌ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. హెడ్ లాస్ డ్యూ టు దిస్ ఈజ్ 4సిఎఫ్ ఇంటూ ఎల్వి స్క్వేర్ బై 2GD. ఓకే, సో ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అని రాసాను. వెరీ గుడ్. నెక్స్ట్, సో ఆన్సర్ విల్ బి డి ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. Next, question number 22. The loss of pressure head over a length of 10 meter in a horizontal pipe of 120 mm diameter. Okay, length ఇచ్చాడు, diameter ఇచ్చాడు. Very good. Next is observed to be 0.84. Loss of pressure head ఇచ్చాడు. Loss of pressure head is nothing but head loss. What is the velocity of flow in the pipe if the coefficient of friction is 0.1? Coefficient of friction ఇచ్చాడు. ఓకేనా, వెలాసిటీ అడుగుతున్నాడు, coefficient of friction ఇచ్చాడు. సో మనకి ఏం తెలుసు? In terms of coefficient of friction, head loss is equal to 4 times of coefficient of friction into LV average square by 2GD. ఓకే, గుర్తుపెట్టుకోండి, డేటాలో వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఇచ్చాడు అంటే అది బై డిఫాల్ట్ యావరేజ్ అని. అలా కాకుండా మాక్సిమం ఇస్తున్నాడు అంటే తను ఎలా చెప్తాడంటే మాక్సిమం వెలాసిటీ ఇన్ ద ఫ్లో, లేదంటే సెంట్రల్ లైన్ వెలాసిటీ ఆఫ్ లామినార్ ఫ్లో, ఇలా చెప్తాడు. అలా కాకుండా బై డిఫాల్ట్ గా వెలాసిటీ అని ఇచ్చాడు అనుకోండి, మీరు ఖచ్చితంగా వాడేయండి అది. అలా కాకుండా మాక్సిమం వెలాసిటీ, సెంట్రల్ లైన్ వెలాసిటీ ఆఫ్ లామినార్ ఫ్లో ఇలా ఇస్తే మట్టుకు మీరు మాక్సిమం వెలాసిటీని యావరేజ్ వెలాసిటీలో కన్వర్ట్ చేసి అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. సో హెడ్ లాస్ అండ్ వి యావరేజ్ మీకు కావాల్సింది ఏంటండి? యావరేజ్ వెలాసిటీ కావాలి. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ లాస్ ఇంటూ 2GD by 4 into CF into L. So head loss ఎంత? 0.84, 2 into 9.81 into diameter 0.12 meter కదా, by 4 into CF. Coefficient of friction is 0.1 and length is 10 meter. So V average వచ్చేసి మనకు 0.7 meter per second. So option will be A. Option will be A. Next, question number 23. For a flow between two reservoirs connected by a series pipeline, the head loss due to friction is proportional to head loss due to friction. Head loss due to friction అడిగాడు. HL is equal to FLV square by 2GD అండి. FLV square by 2GD. So head loss is equal to FL. Vని మనం ఏం రాయొచ్చు అంటే Q is equal to area into velocity, whereas V is equal to Q by A అని రాయొచ్చు. So Q by A whole square by 2GD, and head loss is equal to FLQ square by 2GA square D. So head loss is proportional to Q square. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, head loss is proportional to Q square. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, head loss is proportional to 1 by A square into D. Okay, for circular pipe area is equal to pi by 4 D square, whereas area square is proportional to D power 4. So మనం ఇక్కడ ఏం రాయొచ్చు? head loss is inversely proportional to D power 4 into D, which is head loss is inversely proportional to D power 5. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డిశ్చార్జ్ తో అయితే ప్రపోర్షనల్ టు క్యూ స్క్వేర్, వెలాసిటీ అయితే ప్రపోర్షనల్ టు వి స్క్వేర్, డయామీటర్ తో అయితే ప్రపోర్షనల్ టు డి పవర్ 5 అని రాసుకోవచ్చు.
Okay, yes. So this is regarding your proportionality between head loss and discharge, head loss and diameter. Next question number 24. There is Darcy's waste batch friction factor అంటే DFF, which is a direct measure of resistance to flow in pipe, depends on. Okay, so DFF అనేది ఎవరెవరిపైన డిపెండ్ అవుతుంది అంటున్నాడు. సో DFF జనరల్ గా మనకు రెండు ఫార్ములాలు ఉన్నాయండి, 64/RE అండ్ F is equal to 0.316 by 4th root of RE, 4th root of RE. సో ఈ 64/RE అనేది మనకు లామినార్ ఫ్లోకి వ్యాలిడ్, లామినార్ ఫ్లోకి వ్యాలిడ్. ఓకే, అదేవిధంగా ఈ 0.316 by 4th root of RE అనేది టర్బులెంట్ ఫ్లోకి వ్యాలిడ్ అండి. సో దీస్ ఆర్ వెరీ ఫేమస్ ఈక్వేషన్స్. దీనిపైన కూడా క్వశ్చన్స్ ప్లెంటీ ఉన్నాయి, మనకు ప్లెంటీ ఉన్నాయి. రెస్పెక్టివ్ ప్లేస్లో చెప్తాను, లామినార్ అండ్ టర్బులెంట్ ప్లేస్లో నేను చెప్తాను. ఓకేనా, సో అంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. F is equal to 64/RE అనేది లామినార్కి, F is equal to 0.316 4th root of RE అనేది టర్బులెంట్ ఫ్లోకి సూటబుల్. ఓకే, సో మనకు తెలుసు F అంటే డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనేది రఫ్నెస్ పైన డిపెండ్ అవుతుంది. అదేవిధంగా ఫ్రిక్షన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ రేనాల్డ్స్ నంబర్. రేనాల్డ్స్ నంబర్ లో లెంత్ ఉంది కదండి, క్యారెక్టరిస్టిక్ లెంత్. ఓకే, క్యారెక్టరిస్టిక్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిహెచ్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ కదా. నెక్స్ట్ రేనాల్డ్స్ నంబర్ లో వెలాసిటీ ఉంది కదండి, ఎస్. అదేవిధంగా రేనాల్డ్స్ నంబర్ లో మీరు ఇలా రాయొచ్చు కదా, కైనమెటిక్ విస్కాసిటీ విడి న్యూ. ఓకే, కైనమెటిక్ విస్కాసిటీ. సో ఫైనల్ గా ఈ టోటల్ 5 పారామీటర్స్ డిపెండ్ అవుతారు. దిస్ లెంత్ ఈస్ క్యారెక్టరిస్టిక్ లెంత్. ఓకే, సో ఈ 5 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతారు. సో మీకు కావాల్సిన ఆప్షన్ 24 ఆప్షన్ వచ్చేసి G. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇన్ యూజింగ్ డార్సీస్ వేస్ట్ బ్యాచ్ ఈక్వేషన్ ఫర్ ఫ్లో ఇన్ ఏ పైప్, ద ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఈస్ మిస్జడ్జ్డ్ బై 0.25%. ద రిజల్టింగ్ ఎర్రర్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ డిశ్చార్జ్. సో మనకు తెలుసా అండి ఏంటి అంటే, లైక్ HL is equal to FL Q square by 2G. ఓకే, ఇది ఇలా రాద్దాం, 12 D power 5 అని రాద్దాం. సో 12.1 అని రాస్తారు, ఫరక్ పడదు, మనది AW కాబట్టి నో ఇష్యూ. సో 2 into 9.81 into pi by 4 చేస్తే మీకు అప్రాక్సిమేట్ లా 12.1 వస్తుంది. నేను దాన్ని 12 గా తీసుకుంటాను. సో హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు FL Q square by 12 D power 5 అనేది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Q స్క్వేర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి మనము ఎర్రర్స్ ఈక్వేషన్ రాస్తే DF by F ఈజ్ ఈక్వల్ టు -2 ఆఫ్ DQ by Q వస్తుంది. ఎలాగంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు Q పవర్ -2. ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుంది, -DQ వస్తుంది. సో దీన్ని ఈక్వేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, DF by F is equal to -2 into DQ by Q చేస్తే సరిపోయింది. సో దిస్ ఈస్ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్. ఓకే, ఇది మొత్తం కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్, రైట్. సో మీకు కావాల్సింది ఏంటి అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ Q. ఇది పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ Q, ఇది పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ F. సో DF by F ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు, is equal to -2 into percentage of error in Q. So percentage of error in Q is equal to 12.5 minus 12.5 minus. So answer will be D. Okay, next question number 26. In a pipeline, the friction factor F is estimated by knowing the discharge Q in a pipe of diameter capital D, head loss HL, and in the length of L. If there is an error of 0.1% in the measurement of Q, so ఈసారి ఏమి ఇచ్చాడు, DQ by Q is having some 0.1% పాజిటివ్ పర్సెంటేజ్, దెన్ వాట్ ఈస్ ద కరస్పాండింగ్ ఎర్రర్ ఇన్ ద DF అని అన్నాడు. సో మనకు కావాల్సింది ఏంటి, DF by F is equal to -DQ by Q లో మనకి ఈ ఎర్రర్ కావాలి. సో పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ F is equal to -2 into DQ by Q. DQ by Q ఎంత ఇచ్చాడు, 1% ఇచ్చాడు. సో విచ్ ఈస్ -2%. So answer will be C for this question. Next question number 27. So the center line velocity is 3 meter per second. చూడండి, center line velocity అంటే
లామినార్ ఫ్లోలో మనకు వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది పారాబోలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వేరస్ జీరో వెలాసిటీ ఎట్ వాల్స్, జీరో వెలాసిటీ ఎట్ వాల్స్ అండ్ మాక్సిమం వెలాసిటీ ఎట్ సెంటర్ లైన్. సో తను ఇచ్చిన సెంటర్ లైన్ వెలాసిటీ అనేది మాక్సిమం వెలాసిటీ అండి, విచ్ ఇస్ 3 మీటర్ పర్ సెకండ్. ఓకే, కానీ మనకు కావాల్సిన ఫార్ములాస్ అన్నిట్లలో కూడా యావరేజ్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి మీరు ఇది గుర్తులు పెట్టుకోండి. దీన్ని మీరు యావరేజ్ వెలాసిటీలోకి మార్చాలి. ఇన్ ఏ 0.1 మీటర్ డయామీటర్, ఎంత 0.1 మీటర్ ట్యూబ్ డయామీటర్ ఉంది. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ is 1260 kg per meter cube and viscosity is 0.9 Newton second per meter square, Reynolds number is అన్నాడు. సో Reynolds number is equal to rho into V average into, సో డయామీటర్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా నేను D అని రాసేస్తున్నాను, నాన్ సర్క్యులర్ క్వాంటిటీ అయితే కాదు. సో వేరస్ మ్యూ ఇచ్చేసాడు. సో రో ఎంత అండి 1260 ఇంటూ వి యావరేజ్ ఎలా చేస్తారంటే లామినార్ ఫ్లోలో మళ్ళీ మనము లామినార్ ఫ్లోలో డిస్కస్ చేస్తాం. అంటిల్ రేనాల్డ్స్ నెంబర్లో కూడా ఇది యూజ్ అవుతుందని మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. లామినార్ ఫ్లోలో వి యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు వి మ్యాక్స్ బై 2. అది ఎక్కడ వస్తుంది అంటే r/√2 దగ్గర వస్తుంది. ఫ్రమ్ సెంటర్ లైన్ వి మ్యాక్స్ బై 2 చేయాలి. ఎంత దూరంలో r/√2లో చేయాలి. సో r/√2లో చేస్తున్నాం, వి మ్యాక్స్ బై 2 చేస్తున్నాం అంటే 3/2 ఇంటూ డయామీటర్ ఇస్ హౌ మచ్ 0.1 బై 0.9 చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 126 ఇంటూ 1.5 బై 0.9. సో ఇది 15, ఇది 9, 126 ఇంటూ 15/9. ఇది ఖచ్చితంగా 2 కన్నా తక్కువగా ఉంటుంది. 126 ప్లస్ 126 ప్లస్ 126 కలిపితే మీకు 252 వస్తుంది. బట్ ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ దిస్. 252 కన్నా తక్కువ ఉండాలి, బట్ 126 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 2 కన్నా తక్కువ ఉంటుంది అన్నాడు కానీ 1 కన్నా తక్కువ ఉంటుందని అయితే చెప్పలేడు కదా. సో 1 నుంచి 1 to 2 మధ్యలో ఉండాలి ఈ ప్రోడక్ట్ అనేది, 1 to 2 మధ్యలో ఉండాలి. కాబట్టి 252 126 మధ్యలో ఉండే ఆన్సర్ చెక్ చేయండి. సో ఆన్సర్ ఓన్లీ ఈజ్ హ్యావింగ్ 210. సో ఆన్సర్ విల్ బి ఏ, రైట్. విత్ దిస్ వి కంప్లీటెడ్ పార్ట్ 2. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ టైప్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ డి అనేది నేను క్యాపిటల్ డిహెచ్ కి బదులుగా రాస్తున్నాను. ఎందుకంటే క్యాపిటల్ డిహెచ్ అనేది ఏ టైప్ ఆఫ్ కాండ్యూట్స్ కైనా సూటబుల్, లైక్ సర్క్యులర్ ఆర్ నాన్ సర్క్యులర్. సో మెకానికల్ పీపుల్ కి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిహెచ్ పైన ఒక గేట్ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా పడింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే దాన్ని టచ్ అయిన ఏరియా ఏడబ్ల్యూలో ఇప్పటి వరకు అంటే ఫ్రీక్వెంట్ గా అయితే టచ్ చేయలేదు. సో దే కెన్ ఆస్క్, ఆ క్వశ్చన్ అడగొచ్చు. కొంచెం ట్విస్ట్ చేసి వి యావరేజ్ ఓరియంటెడ్ 27th లాగా సెంటర్ లైన్ వెలాసిటీ అడగొచ్చు. సో గో త్రూ ఆల్ టైప్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ మీరు వెళ్ళండి, రైట్. విత్ దిస్ వి కంప్లీటెడ్ పార్ట్ 2. మీరు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా వీడియో లెక్చర్స్ కంటెంట్ ప్రజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ మీ సివిల్ అండ్ మెకానికల్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.